హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి యొక్క అవతారాల గురించి తెలుసుకుందామండి. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్టి మొదటి నుండి కూడా లక్ష్మీదేవి తోడుగానే ఉంది. ఆమె నిత్యానపాయిని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్టి మొదట్లో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశారు. కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు తాటిగా చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. త్రేతాయుగంలో రామాయణంలో శ్రీరామచంద్రుడి భార్య సీతగా అవతారం ఎత్తింది. ద్వాపర యుగంలో మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడి భార్య రుక్మిణీదేవిగా అవతారం ఎత్తింది. ఆ తరువాత కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతరించింది. ఇలా ఏ యుగంలో అయినా ఆ మహావిష్ణువు భార్యగా, భక్తుల కోరిక తీర్చే దేవతగా ప్రతీతి చెందింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి పండుగప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం. అంటే సంపద, ఐశ్వర్యం ప్రసాదించే దేవత అని లక్ష్మీదేవత పేరుకి అర్థం. అందుకే మనకు ఏం కావాలన్నా ముందుగా అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీ. పిల్లలు, ధనము, ధాన్యము, ధైర్యము, సంతానము, విద్య, ఐదోతనము ఇలా ఏది కావాలన్నా లక్ష్మీదేవిని పూజిస్తుంటాము. చాలామంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకుతేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. లక్ష్మీదేవి రూపాధారణ ఎలా ఉంటుందంటే ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ, ధనకుంభంతోనూ, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి సకలాభరణభూషిత అయినట్లుగా చిత్రింపబడుతుంది. లక్ష్మీదేవి వాహనం వచ్చేసి గుడ్లగూబ. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.